సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. హర్ష, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, గత సంవత్సర కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటి మీద ఎడాపెడా టారిఫ్లు వేస్తూ నిజంగా ప్రపంచ దేశాలన్నింటి కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. సో ట్రంప్ వేసిన టారిఫ్ల కారణంగా ప్రపంచ మార్కెట్లంతా కూడా అల్లకల్లోలం అయ్యాయి. ఆల్మోస్ట్ అంటే ఒక చెప్పాలంటే ప్రపంచం ఎకానమీ అంతా కూడా ఒక రకంగా వాలటాలిటీకి గురైంది. సో మొత్తానికి నిన్న యుఎస్ సుప్రీంకోర్టు రూపంలో చెప్పాలంటే ప్రపంచ మార్కెట్లందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చిందనుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రంప్ ఎటువంటి టారిఫ్ వేయడానికి వీల్లేదంటూ కూడా ట్రంప్కి గట్టిగానే యుఎస్ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. ఆ తర్వాత కూడా ట్రంప్ మరొక మాట చెప్పాడు. సో నా దగ్గర ప్లాన్ బి రెడీగా ఉంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను ఏకీభవించి నా దగ్గర ప్లాన్ బి ఉందంటూ కూడా తను కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ ఎపిసోడ్, ఈ సినారీని మొత్తం ఎలా చూడాలంటారు అసలు? సో ఈ మొత్తం ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ట్రంప్ ఫస్ట్ టైం వచ్చి అన్ని దేశాల మీద టారిఫ్స్ విధించడం మొదలైంది కదా. అప్పుడు ఇండియా మీద ఆల్మోస్ట్ 25% దాకా టారిఫ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అది పెరుగుతూ జూన్ ఎండింగ్, జూలై స్టార్టింగ్ ఆ టైంకి రష్యా నుంచి ఆయిల్ చాలా తక్కువ రేటు కొంటున్నాం అని చెప్పి దానికోసం అని చెప్పి ఇంకో 25% పెనాల్టీ లాగా ఎక్స్ట్రా టారిఫ్ విధించారు. ఆ తర్వాత నుంచి ట్రేడ్ డీల్ చేస్తాం త్వరలో, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అయిపోతుంది అన్న న్యూసే రెగ్యులర్గా వస్తుండింది. అందరూ అది ఎప్పుడు అవుతుంది, ఆ ట్రేడ్ డీల్ ఎప్పుడు అవుతుంది అన్న దానికోసం చాలా వేచి చూశారు. ఫైనల్గా నవంబర్లో అవుతుంది అన్నారు. నవంబర్, డిసెంబర్ అయింది. డిసెంబర్, జనవరి, సడన్గా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎవరు ఊహించినట్టుగా ఫిబ్రవరి 2 నాడు ట్రేడ్ డీల్ అనౌన్స్ చేస్తారు. అగ్రిమెంట్ అయితే సైన్ కాలేదు, బట్ త్వరలో సైన్ చేస్తామని అయితే డీల్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు. మెయిన్గా ఏం చెప్పారు, ఇంతకుముందు ఉన్న 50% టారిఫ్స్ ఇప్పుడు 18%కి తగ్గిస్తున్నాం అని చెప్పారు. అక్కడి వరకు అంత బాగానే ఉండింది, రైట్. నిన్న నైట్ సుప్రీంకోర్టు ఫైనల్గా అసలు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ట్రంప్ ఏవేవైతే టారిఫ్స్ విధించాడో అది ఐఈపీ అనే యాక్ట్ అనే ఒక చట్టం యూజ్ చేసుకొని విధించాడు. అసలు ఆ చట్టంలో ట్రంప్కి వేరే దేశాల మీద టారిఫ్స్ విధించే అధికారమే లేదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా రూలింగ్ పాస్ చేస్తూ వెంటనే టారిఫ్స్ అన్నింటినీ 0% చేసి ఇప్పటి వరకు ఎంతైతే డబ్బులు తీసుకున్నారో టారిఫ్స్ రూపంలో మొత్తం రిటర్న్ చేయండి అని కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మనం ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్గా పక్కన పెడితే అసలు ఇండియా మీద దీని ఇంపాక్ట్ ఏంటో ఒకసారి చూస్తే, ఎస్పెషల్లీ మార్కెట్స్ చూద్దాం. ఫిబ్రవరి 2, 3 ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఆ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దాకా వోల్టాలిటీ చూపించింది, రైట్. ఆ రోజు ఖచ్చితంగా బాగా పైకి పెరిగింది. కానీ ఆ తర్వాత నుంచి ఆ పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ కాలేదు. ఆల్మోస్ట్ 15 days ఎవరు ఊహించినట్టుగా మార్కెట్ మళ్ళీ చాలా చల్లబడిపోయింది. సో అక్కడ ఏం జరుగుతుంది, 50% 18% తగ్గించారు. అంత స్ట్రాంగ్ మూవ్కే మార్కెట్ ఒక్కరోజు బాగా పర్ఫామ్ చేసి తర్వాత స్లో అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 18 కాస్త 10కి తగ్గింది, రైట్. నిన్న నైట్ సుప్రీంకోర్టు 0 చేసేయమని చెప్పింది. మార్నింగ్ ట్రంప్ ఇమీడియట్గా ఆ చట్టం కాదు కొత్త చట్టంతో నేను 10% ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అందరి మీద అన్నారు, రైట్. అల్టిమేట్గా ఇప్పుడు ఆ 18% మన మీద ఏదైతే టారిఫ్స్ ఉందో అది 18 కాస్త ఇప్పుడు 10కి వచ్చింది. ఇది పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా? మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఇండియా యుఎస్ ట్రేడ్ డీలే మనకి 18% ఉండిందో అది మనకి చాలా బెనిఫిషియల్గా ఉండింది. ఎందుకు బెనిఫిషియల్ అంటే, మిగతా దేశాలతో పోలిస్తే చైనా, బంగ్లాదేశ్, వియట్నాము వాటన్నిటితో పోలిస్తే మనది కొంచెం తక్కువ టారిఫ్స్. దానివల్ల ఏంటి, ఇప్పుడు ఇండియా నుంచి అక్కడికి ఏవైతే ఎక్స్పోర్ట్స్ అవుతాయో వాటి ధరలు చైనా నుంచి వచ్చే వాటికంటే, బంగ్లాదేశ్, వియత్నాం నుంచి వచ్చే వాటికంటే కొంచెం తక్కువగా ఉండేది. ఈ రోజు పొద్దున 10% యాక్ట్తో ఏం జరుగుతుంది, అన్ని దేశాల మీద 10%. అంటే ఇండియానే కాదు, అటు చైనా, బంగ్లాదేశ్, వియత్నాము, యూకే, జపాన్ వాటన్నిటి నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అన్ని కూడా 10%కి వచ్చేసాయి. దానివల్ల చెప్పాలంటే మనకు కొంత నెగటివే. ఇంతకుముందు మనం అట్లీస్ట్ రిలేటివ్గా మిగతా దేశాలతో పోలిస్తే కొంచెం తక్కువ ధరలకి ఎక్స్పోర్ట్ చేసి ఉండొచ్చు యుఎస్ మార్కెట్కి. ఇప్పుడు బంగ్లాదేశ్లో మనకంటే లేబర్ కాస్ట్ కొంచెం తక్కువ కనుక వాళ్ళ గూడ్స్ యాక్చువల్గా ఇప్పుడు ఇంకా తక్కువ వస్తాయి యుఎస్కి. సో ఆ రకంగా చూడ్డానికి న్యూస్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఐ ఫీల్ కొంచెం లాంగ్ టర్మ్లో దీని ఇంపాక్ట్ కొద్దిగా నెగిటివ్గా ఉండొచ్చు మన మీద. ఎప్పుడైతే మనకి 18% స్పెషల్ డీల్ ఒకటి ఉందో, మిగతా దేశాలకి మనకంటే కొంచెం ఎక్కువ రేట్లో టారిఫ్స్ ఉన్నాయో
అది మనకి యాక్చువల్గా అడ్వాంటేజ్ అవుతుంది. అందరికీ ఈక్వల్గా 10% అయితే మనకంటే తక్కువ లేబర్ కాస్ట్ ఉన్న దేశాలకి అది అడ్వాంటేజ్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మార్కెట్లో ఉన్న అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సంతోషపడాలా, లేదంటే ట్రంప్ నా దగ్గర ప్లాన్ బి ఉంది అంటూ మళ్ళీ ఆయన కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మరి దీనికి భయపడాలా? అంటే ఇప్పుడు మనం దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేనికి భయపడాలి? సో ఎప్పుడైతే నేను నైట్ సుప్రీంకోర్టు 0 చేసేయండి ఇమ్మీడియట్గా అనింది, ట్రంప్ ఇమ్మీడియట్గా నేను ప్లాన్ బి ఉందన్నాడు. ప్లాన్ బి మార్నింగ్ స్టార్ట్ చేశాడు ఇంప్లిమెంట్ చేయడం. ఫస్ట్ అందరి మీద యూనివర్సల్గా 10% బ్లాంకెట్. దాంతోపాటు ఇంకో చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకటి చేశాడు, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఎంతో కొంత పర్సెంటేజ్లు పెట్టేశారు, 25% పెడతా, 50%, చైనా మీద 200-300% దాకా వెళ్ళారు, పర్సెంటేజ్లు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారంటే టారిఫ్ చూడడానికి నంబర్ తక్కువ 10%, కాకపోతే క్వాలిటీలో పారామీటర్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి అక్కడ ఒక మ్యాంగో ఎక్స్పోర్ట్ అయింది అనుకోండి, ఈ మ్యాంగో నుంచి నాకు కంట్రీలో వేరే రకమైన డిజీజెస్ రావచ్చు, ఎందుకంటే ఇది మహారాష్ట్రలో ఎక్కడైతే పండించారో అక్కడ కొన్ని వీడ్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి నుంచి వచ్చే జర్మ్స్ దీంట్లో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి యూఎస్లో వచ్చి ల్యాండ్ నాకు ఇక్కడ లోకల్గా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరగచ్చు, ఎకలాజికల్ డ్యామేజ్ జరగచ్చు అని చెప్పి పెడతారు. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇలాంటి కొత్త విధానాలు దే విల్ ట్రై టు ఇన్వెంట్. టారిఫ్ నంబర్ 10% ఉంచుతారు, కానీ లోపలికి వచ్చే ఇంపోర్ట్స్ ఇంతకుముందు 100 ఉంటే ఓన్లీ 10 యాక్సెప్ట్ చేస్తారు, మిగతా 90 రిజెక్ట్ వెనక్కి పంపించేయండి అంటారు. సో ఇలాంటి సర్కమెంట్ చేయొచ్చు. యాక్చువల్ ఇన్ని రోజులు కనీసం టారిఫ్ ఉంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక నంబర్ తెలుసు, ఓకే ఇంత నంబర్లో రేట్ పెరుగుతుందని. ఇప్పుడు అది ఇంకా కాంప్లికేట్ చేసి టార్చర్ చేయొచ్చు. నంబర్ 10% ఉంచి కాంప్లికేషన్స్ ఎక్కడి నుంచి, క్వాలిటీలో సరిగ్గా లేదు, లేదా నువ్వు ఈ టెస్ట్లు కొత్త యుఎస్ నుంచి FDA ఏవైతే టెస్టులు పెడతాయో వాటి స్టాండర్డ్స్ ఇంకా పెంచి నువ్వు ఈ టెస్టులు పాస్ అవ్వట్లేదు, అందువల్ల నేను ఇంపోర్ట్ చేసుకోను. సో ఇలాంటి నాన్ టారిఫ్ బారియర్స్ అని అంటాము. ఇలాంటి క్వాలిటేటివ్ మెజర్స్ని క్వాంటిటేటివ్గా కాకుండా, క్వాంటిటేటివ్ అంటే 10% ఫిక్స్డ్, క్వాలిటేటివ్ మెజర్స్ని ఇంట్రడ్యూస్ చేసి దాంతో మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అన్నిటిని ఆపడానికి కూడా యుఎస్ ముందుకు వెళ్ళొచ్చు. అయితే అందుకే నేను అనేది ఇందాక, ఇండియా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎనీ డే మచ్ బెటర్ దాన్ దిస్. ఈవెన్ నంబర్ కొంచెం 18% అయినప్పటికీ, ఇది 10% అయినప్పుడు అది 18% ఉంటే మొత్తం గోల్ అక్కడితో అయిపోతుంది. 18% పెట్టారు, ఇంత అయిపోతుంది. 10% చేసి కొత్త క్వాలిటేటివ్ మెజర్స్ పెట్టారనుకోండి, చాలా బిజినెసెస్ కి అసలు అవి కూడా తెలియదు ఎలా అవి అధిగమించాలని, ఆ నాలెడ్జ్ కూడా ఉండదు అందరికి. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని అది రీసెర్చ్ చేసి అసలు ఈ క్వాలిటీలో వాళ్ళు యుఎస్ వాళ్ళు వచ్చి ఈ క్వాలిటీ లేదు అని అంటే ఇది నేను ఎలా తీసుకురావాలి, దానికి పెద్ద ప్రాసెస్, కొత్త ప్రాసెస్లు ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ యాక్చువల్గా కాస్ట్లు పెంచేస్తాయి. సో వీటన్నిటికంటే ట్రేడ్ డీల్ వాజ్ ఎనీ డే అ బెటర్ డీల్. రైట్. అయితే ఇప్పుడు మొత్తంగా మనం మార్కెట్ల పరంగా చూస్తే దీన్ని ఒక్కసారి మార్కెట్లకి అన్వయించి మాట్లాడుకుంటే, మరి అక్కడ యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మార్కెట్లకి కలిసి వచ్చే, అంటే దానివల్ల ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ప్లాన్ బి వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుందా మార్కెట్లకి? సో యుఎస్ మార్కెట్ ఒకవైపు, ఇండియన్ మార్కెట్ ఒకవైపు, రెండింటికి చూసుకున్నాం అంటే యుఎస్ మార్కెట్ అయితే నిన్న ఈ న్యూస్ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం పెరిగింది. యాక్చువల్ గా చెప్పాలంటే లాస్ట్ 2-3 వీక్స్ గా యుఎస్ మార్కెట్ కొంచెం డౌన్ లో అండ్ కన్సిస్టెంట్ గా ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అని అంటాం కదా, అవి కంటిన్యూస్ రెసిస్టెన్స్ గా ఉండింది. అలాంటిది ఫైనల్ గా నిన్న న్యూస్ వచ్చిన తర్వాత అది ఆ ఈఎంఐ దాటి ముందుకెళ్ళి క్లోజ్ అయింది నిన్న యుఎస్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్ మీరు చూస్తే February 2 ఎప్పుడైతే ఫస్ట్ టైం ట్రేడ్ డీల్ అనౌన్స్ చేశారో ఆ రోజు చాలా హ్యూజ్ జంప్ ఉంది. ఎస్పెషలీ గిఫ్ట్ నిఫ్టీ చూసారంటే దాంట్లో అయితే ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ దాకా వెళ్ళింది. నిన్న నైట్ గిఫ్ట్ నిఫ్టీ ఈ న్యూస్ వచ్చిన తర్వాత మాక్సిమం ఐ థింక్ 300 పాయింట్స్ ముందుకెళ్ళింది అంతే. సో ఇంపాక్ట్ రిలేటివ్ గా పోలిస్తే February 2 కంటే కొంచెం చాలా తక్కువ, 1/4 ఇంపాక్ట్ అనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీలో. మార్కెట్ పరంగా చూస్తే 2nd, 3rd మార్కెట్ చాలా ఆప్టిమిస్టిక్ గా ఉండింది. ఆ తర్వాత ఎవ్వరూ దాని గురించి అంత పట్టించుకోలేదు. ఏ కంపెనీస్ అయితే ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నాయో వాటిలో మాత్రం February 2, 3 అవన్నీ అప్పర్ సర్క్యూట్స్ కొట్టాయి. గర్వారే హైటెక్ ఫిల్మ్స్ లో 20% సింగిల్ అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. సో కంపెనీస్ ఏవైతే ఎక్స్పోజర్ ఉన్నాయో వాటికి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉందో యుఎస్ ట్రేడ్ డీల్ మీద, అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ గా ఇంతకుముందు పడిన ఫాల్ నుంచి రికవర్ అయిపోయి దే ఆర్ బ్యాక్ టు దేర్ నార్మల్ లెవెల్స్.
ఇక్కడి నుంచి నెక్స్ట్ ముందు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే ఒక్క పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పటివరకు ఏమేమి టారిఫ్స్ కలెక్ట్ చేస్తారో అది రిటర్న్ ఇచ్చేయండి అన్నారు. అవును చెప్పారు. సో ఇండియన్ కంపెనీస్ ఏవేవైతే ఆ ఎక్స్ట్రా పే చేశారో వాళ్ళందరికి వన్ టైం గెయిన్ గా రిటర్న్ రావడానికి స్కోప్ అయితే ఉంది. సుప్రీంకోర్టు ప్రకారం అయితే వెనక్కి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే మాత్రం వీటికి ఖచ్చితంగా ఎక్స్ట్రా లాభాలు వస్తాయి, 1 క్వార్టర్ లో సడన్ లాభాలు వస్తాయి. కానీ ఈ మధ్యలో ట్రంప్ వచ్చి నేను అది ఇవ్వకుండా ఉండడానికి వేరే మార్గం ఎంచుకుంటాను, ఏదో తిరకాసు పెడితే అప్పుడు ఖచ్చితంగా రావు. రైట్, అట్ ద మూమెంట్ అయితే రావచ్చు అనే దానికే స్కోప్ ఉంది. బట్ మేబీ ట్రంప్ రాబోయే వారాల్లో నేను అన్నట్టుగానే నేను మిగతా మార్గాలు ఎంచుకుంటాను దీని నుంచి సర్కంవెంట్ అవడానికి అని అన్నారు కదా. సో మిగతా మార్గాలు ఎంచుకొని ఆ మనీ రీఫండ్ ఇవ్వకుండా ఉండడానికి కూడా చూడొచ్చు, లేదా డిలే చేస్తూ ఉండొచ్చు. రీఫండ్ ఇవ్వకుండా ఇస్తాం అని చెప్పి కంటిన్యూస్ గా డిలే చేయొచ్చు. మళ్ళీ దాని మీద వీళ్ళందరూ ఫ్రెష్ గా కోర్టుకి వెళ్ళి ఫ్రెష్ గా కోర్టు దాని మీద తీర్పిచ్చేయడానికి ఇట్ మైట్ టేక్ ఇయర్స్ ఆల్సో. రైట్. సో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రంప్ అధికారంలోకి వచ్చి సెకండ్ టైం అధికార పగ్గాలు చేపట్టి సంవత్సరం అవుతుంది. అయితే ఈ సంవత్సర కాలంగా ట్రంప్ గట్టిగా పట్టుకున్న 2 విషయాలు ఏంటంటే, ఒకటేమో తన టారిఫ్లతో ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టాడు, రెండవదేమో యుద్ధాలతో ఎప్పటికప్పుడు చాలా దేశాల మీద అటాక్ చేస్తూ వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ 12-13 monthsలో దగ్గర ఒక 10-11 దేశాల మీద ఏవో దాడులు అది ఇది భౌతిక దాడులు అంటూ చేస్తున్నాడు. ఎస్, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఏమో అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి కొంత యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా తన సైన్యాన్ని కూడా ఇరాన్ సరిహద్దుల్లో మోహరించింది. అది కూడా అంతేకాకుండా ఇరాన్ కూడా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సో టారిఫ్ల భయం ఒకటైతే ఇంకొకటి యుద్ధ భయం కూడా మార్కెట్లకు ఉంది. కాబట్టి అసలు ఈ యుద్ధం ఈ ఎపిసోడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? సో ట్రంప్ చెప్పాలంటే అందరికంటే ప్రపంచంలో పవర్ నా దగ్గర ఎక్కువ ఉంది కనుక దాన్ని కొంచెం రౌడీజం లాగా చేస్తున్నారు, బుల్లింగ్ చేస్తున్నారు, ఒక డిసిప్లిన్ లేకుండా. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రపంచ దేశాలు, ఒక యునైటెడ్ నేషన్స్, ఒక ఆర్గనైజేషన్, ఒక స్ట్రక్చర్ అనేది మొత్తం తీసిపారేసి తనకు నచ్చిన విధంగానే, తనకి నచ్చితే ఫ్రెండ్ అంటాడు, లేకపోతే ఇమ్మీడియట్ గా ఓవర్ నైట్ వెళ్ళి అటాక్ చేస్తాడు. ఈ యుఎస్ ఇరాన్ అనేది ఆల్మోస్ట్ 1 to 2 weeks గా అంటూ ఉన్నాడు, ఒక కంప్లీట్ ఫుల్ స్కేల్ కాకపోయినా ఒక సైజబుల్ ఇంపాక్ట్ లో యుద్ధం చేస్తామని. కానీ ఎస్పెషల్లీ నిన్న తారిఫ్స్ అనేది ట్రంప్ కు చాలా పెద్ద ఎదురు దెబ్బ. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చిందో తారిఫ్స్ కంప్లీట్ గా తీసేయండి అనేది ట్రంప్ కు చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఆ ఎదురు దెబ్బ నుంచి డైవర్ట్ చేయడానికి దానికోసం ఇరాన్ మీద దాడి చేయవచ్చు కూడా స్కోప్ ఉంది, రైట్. కానీ ఈ అన్సర్టెనిటీ వల్ల మార్కెట్స్ కంటే కూడా ఎస్పెషల్లీ మీరు చూస్తే గోల్డ్, క్రూడ్ ఆయిల్ వీటి మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ కంటిన్యూస్ గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే పీక్ కొట్టి అక్కడి నుంచి కూల్ ఆఫ్ అయిందో అక్కడి నుంచి సైడ్ వేస్ ట్రెండ్ లోనే ఉండింది దాదాపుగా 2-3 weeks గా. నిన్న మళ్ళీ సడన్ గా కొంచెం అప్ మూవ్ చూపించడం మొదలైంది. క్రూడ్ ఆయిల్ అట్ ద సేమ్ టైం ఈ ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేస్తుంది అని అనౌన్స్ చేసినప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ మళ్ళీ స్టార్టెడ్ పికింగ్ అప్. సో ఇండియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ కూడా ఈ రెండు కూడా పెద్దగా యుఎస్ ఇరాన్ వార్ గురించి అంత ఇంపాక్ట్ తీసుకోవట్లేదు. ఒకప్పుడు మీకు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కదా, అప్పుడు ఏం జరిగింది, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో సప్లై కొంచెం కన్స్టెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ నుంచి వీట్ బయట దేశాలకి చాలా ఎక్కువ వెళ్తుంది, రష్యా నుంచి ఆయిల్ వెళ్తుంది. ఇవన్నీ ఆగిపోవడంతో ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఆ ఇన్ఫ్లేషన్ ఏంటి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. సప్లై తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా ధరలు పెరిగిపోవడం. ఆ రేంజ్ ఇన్ఫ్లేషన్ వల్ల నార్మల్ గా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా ఏదో కొంత రా మెటీరియల్స్ కొనుక్కొని దాన్ని ఫైనల్ ప్రోడక్ట్ గా మనకి మార్కెట్లో అమ్ముతారు. ఈ రా మెటీరియల్స్ ధరలు పెరిగిపోతే, ప్రాఫిట్స్ తగ్గిపోతే కనుక మార్కెట్స్ కొంచెం ఇంపాక్ట్ తీసుకున్నాయి. ఈసారి యుఎస్ ఇది కంటిన్యూస్ గా లాస్ట్ 2-3 years లో ఏదో చిన్న గొడవలు, యుద్ధాలు వస్తానే ఉండడంతో మార్కెట్ కూడా ఒక కుషన్ ఏర్పాటు చేసేసుకుంది, రైట్. కంటిన్యూస్ గా ఇలాంటి న్యూస్ కి అంత ఎక్కువ అఫెక్ట్ కానివ్వకుండా ఆ రెసిస్టెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓన్లీ ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తోంది ఈ న్యూస్ల వల్ల అంటే గోల్డ్, క్రూడ్ ఆయిల్ మాత్రమే. కమోడిటీస్ మార్కెట్ లో మాత్రమే యుఎస్ ఇరాన్ వార్ వల్ల కొంచెం ఇంపాక్ట్ కనిపిస్తుంది తప్పితే నార్మల్ స్టాక్ మార్కెట్స్ లో అటు ఇండియా కానీ యుఎస్ కానీ అంత పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఇమీడియట్ గా. సో అయితే అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అంశాలు ఏంటంటే, అంటే మార్కెట్ని బాగా భయపెడుతున్న విషయాలు. గత సంవత్సర కాలంగా టారిఫ్ల రూపంలో మార్కెట్లో కొంత భయం ఉంది. అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి ఇరాన్ అమెరికాకి సంబంధించిన ఒక భయం, అండ్ ఇంకొక భయం ఏంటంటే గత నెల రోజుల నుంచి యాంథ్రోపిక్ ఏఐ టూల్. సో ఏఐకి సంబంధించిన పెద్ద ఫియర్ అనేది ఐటీ ఇండెక్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా
బ్లడ్ బాత్, చాలా పెద్ద బ్లీడ్ అయితే కనిపిస్తుంది ఐటీ స్టాక్స్కి సంబంధించి. సో ఏంటి అసలు ప్రస్తుతం ఐటీ ఇండెక్స్ని ఎలా చూడాలి అంటారు? ఈ ఐటీ భయాలు అసలు ఎప్పటికల్లా మార్కెట్ల నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉందంటారు? సో సింపుల్గా చెప్పాలంటే ఐటీ సెక్టర్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అట్ ద మూమెంట్. పాయింట్ ఏంటంటే ఈ ఆంథ్రోపిక్ క్లాడ్ ఏదైతే రిలీజ్ చేశారో, క్లాడ్ ఓపస్, ఒకప్పుడు మన ఇండియన్ కంపెనీస్లో కూర్చొని ఒక టీం మొత్తం కూర్చొని 20,000 30,000 లైన్స్ కోడ్ రాసేవాళ్ళు. రైట్, యూఎస్ నుంచి ప్రాజెక్ట్ వస్తే దానికి 20,000 30,000 లైన్స్ కోడ్ రాస్తే అది ప్రాజెక్ట్ అవుట్పుట్, ఫైనల్గా అది యూఎస్కి వెళ్తే దాని నుంచి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ మొత్తం ప్రాసెస్ని కూడా ఆ క్లాడ్ 2 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో ఇచ్చేస్తుంది మొత్తం కోడ్. రైట్, సో అంత పెద్ద ఇంపాక్ట్, డ్రాస్టిక్ ఇంపాక్ట్ తగిలినప్పుడు, ఎస్పెషల్లీ మీరు ఐటీ సెక్టర్ చూస్తే ఈ క్లాడ్ కంటే ముందు కూడా ఆల్మోస్ట్ 6 to 7 quarters నుంచి ఐటీ కంటిన్యూస్ డౌన్ఫాల్లోనే ఉండింది. రైట్, ఫైనల్గా రికవర్ అవుతుంది అన్న టైంలో ఈ క్లాడ్ వచ్చి ఇంపాక్ట్ తగిలి ఐటీ వాటి సపోర్ట్ లెవెల్ నుంచి కూడా మొత్తం ఎంటైర్ ఐటీ సెక్టర్ కింద బేస్ సపోర్ట్ లెవెల్ నుంచి కూడా కిందకు వచ్చేసి. అండ్ అది ఎంత స్ట్రాంగ్ న్యూస్ అంటే అక్కడి నుంచి రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం ఎందుకు పడుతున్నాను అంటే, ఎప్పుడైనా సరే మీకు స్ట్రైట్ ఫాల్ సింగిల్ లైన్లో మార్కెట్ కనుక పడిపోతే అక్కడి నుంచి రికవర్ అవ్వాలంటే ముందు ఒక బేస్ ఫామ్ అవ్వాలి. బేస్ ఫామ్ అవడం అంటే సైడ్ వేస్ కన్సాలిడేషన్ కావాలి. కంటిన్యూస్ కన్సాలిడేషన్ 6 months to 9 months కన్సాలిడేషన్ అయితే అక్కడి నుంచి ఆ బేస్ నుంచి స్లోగా రికవరీ స్టార్ట్ అవ్వచ్చు. రైట్, ఐటీ అయితే అట్ ద మూమెంట్ ఎంటైర్ ఐటీ స్టాక్స్ డౌన్ఫాల్లోనే ఉన్నాయి తప్పితే ఇంకా సైడ్ వేస్ కన్సాలిడేషన్లో కూడా ఎంటర్ అవ్వలేదు. రైట్, సో చాలా మంది యావరేజింగ్ అవుట్ చేస్తాను, ఐటీ ఇంత బాటమ్కి వచ్చేసింది కదా ఇక్కడి నుంచి పెరుగుతుందని చెప్పి కొనడం చేస్తున్నారు. చాలా పెద్ద తప్పు. ఎందుకంటే యూ షుడ్ నెవర్ క్యాచ్ ఫాలింగ్ నైఫ్స్ అంటారు. అంటే కత్తి కింద పడేటప్పుడు ఎప్పుడు వెళ్ళి దాన్ని పట్టుకోకూడదు, చేయి తెగిపోతుంది. ఐటీ ఇప్పుడు అదే ఫేజ్లో ఉంది. సో అట్ ద మూమెంట్ ఐటీని ఎలా చూడాలంటే, లెట్ ద ఐటీ సెక్టర్ ఫాల్ కంప్లీట్లీ. ఈవెన్ ఐటీలో ఉండే వాళ్ళకి కూడా ఇది ఎక్కడ బాటమ్ అవుతుంది అన్న క్లారిటీ రావట్లేదు. రైట్, ఓన్లీ క్లారిటీ థింగ్ ఏం తెలుస్తుంది ఐటీ సెక్టర్లో అంటే కంటిన్యూస్గా కిందకి వెళ్తుంది. అది అలాగే కిందకి వెళ్ళి స్ట్రాంగ్ బేస్ ఒకటి ఫార్మ్ అవుతుంది. ఆ బేస్ ఫార్మ్ అవడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ కనుక యూ విల్ నో ఆ బేస్ ఎప్పుడు ఫార్మ్ అవుతుందో అప్పుడు దెన్ యూ కెన్ స్టార్ట్ గో అండ్ పుట్టింగ్ ఇన్ స్మాల్ అమౌంట్స్. రైట్, అక్కడి నుంచి కొత్త న్యూస్లు ఏవైతే వస్తాయో ఆ కొత్త న్యూస్లు ఎలా ఉంటాయి, ఈ క్లాడ్ని ఓపస్ని ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని ఐటీ కంపెనీ వాళ్ళు చాలా మందిని ఫైర్ చేసేసి వీటి వల్ల ఎంప్లాయీ కాస్ట్ తగ్గిపోయి దాని నుంచి ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి మాకు అని చెప్పి ఎప్పుడైతే న్యూస్లు ఇస్తారో అప్పుడు ఈ ఐటీ స్టాక్స్ మళ్ళీ స్లోగా కొంచెం కొంచెం పికప్ అవడం స్టార్ట్ అవుతుంది. అట్ ద మూమెంట్ మనకి ఏం తెలుస్తుంది, ఈ ఓపస్ ఎప్పుడైతే క్లాడ్ ఓపస్ ఎప్పుడైతే వస్తుందో ఓన్లీ థింగ్ మనకి తెలిసేది ఏంటంటే ఐటీ స్టాక్స్ ఒకటి పడుతున్నాయి, రెండోది ఐటీ సెక్టర్లో జాబ్స్ చాలా వరకు ఫైరింగ్ రాబోతుంది. రైట్, ఇప్పటి వరకు ఏం ఫైరింగ్ జరిగిందో అది నథింగ్. రాబోయే రోజుల్లో మేబీ ఇన్ 6 months 1 year డౌన్ ద లైన్ ఐటీ కంపెనీస్లో విపరీతమైన ఫైరింగ్ జరగబోతుంది. రైట్, అవన్నీ ఫైరింగ్ జరిగినప్పుడు అప్పుడు న్యాచురల్గా ఆ కంపెనీస్కి కాస్ట్ తగ్గిపోతుంది. ఎంప్లాయీస్ పే చేసే సాలరీస్ అవన్నీ సేవ్ అవుతాయి కనుక అప్పుడు వాళ్ళు ఈ క్లాడ్ని యూజ్ చేసుకొని ఆ కోడ్ తయారు చేసేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్స్ పెరగడం మొదలవుతుంది. అక్కడి నుంచి కొత్త ప్రాఫిట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త ప్రాఫిట్ సైకిల్ ఏఏ లెడ్, నాట్ ఎంప్లాయీ లెడ్. రైట్ రైట్. అండ్ మీరు చెప్తుంటే ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది హర్ష, లాస్ట్ ఒక 10-15 days నుంచి చాలా ఐటీ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఇంటర్నల్గా మెయిల్స్ పంపిస్తున్నాయంట. ఏమనంటే ఫర్దర్గా ఎంప్లాయీస్ ఎవరు కూడా ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు, ఎవరు కూడా ఈఎంఐలు పెట్టి ఇల్లు కొనుక్కోవడం కానీ, లేదంటే ఏదైనా కార్లు కొనుక్కోవడం కానీ, లేదన్నా చేతిలో ఉన్న డబ్బు తీసుకెళ్ళి బయట ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోకండి, దయచేసి మీకు వచ్చే జీతాన్ని వచ్చినట్టు మీరు సేవింగ్స్ చేసి దాచిపెట్టుకోండి అంటూ కూడా ఒక ఏమంటారు ఒక ముందు జాగ్రత్తగా కూడా మెయిల్స్ పంపిస్తున్నాయంట. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో అంటే ఈ ఉద్యోగుల లే ఆఫ్ సంగతి అసలు ఎలా ఆలోచించాలి? సో ఒట్టి నార్మల్ చిన్న ఐటీ కంపెనీసే కాదు సార్, ఈవెన్ ద బిగ్గెస్ట్ నాకు తెలిసిన ఫ్రెండ్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. గూగుల్లో కూడా వాళ్ళకి ఇంటర్నల్ మెయిల్ వచ్చింది, ఎవరెవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఇప్పుడే వెళ్ళిపోండి, కావాలంటే ఇంత ఎక్స్ట్రా మనీ ఇస్తాము, వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే వెళ్ళిపోండి, రాబోయే రోజుల్లో మీ మీద ప్రెషర్ బాగా, ఇండైరెక్ట్ గా మీనింగ్ ఏంటంటే రాబోయే రోజుల్లో మీ మీద ప్రెషర్ బాగా పెరగబోతుంది, మీరు ఆ ప్రెషర్ తట్టుకొని పర్ఫామ్ చేయకపోతే మేమే తీసేస్తాం. రైట్, సో ఈవెన్ గూగుల్ లాంటివి అంటే ప్రపంచంలో ది బిగ్గెస్ట్ ఐటీ కంపెనీస్ వాటిలోనే ఇంత స్ట్రాంగ్ మెయిల్స్ వస్తున్నాయంటే ఇట్స్ వెరీ క్లియర్ థింగ్. ఈవెన్ ఐటీలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా దే ఆల్ ఆర్ గెటింగ్ దట్ ఫీలింగ్ దట్ చాలా మంది
సెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తారని. చెప్పాలంటే మన దగ్గర హైదరాబాద్ లో 2000 ఎప్పుడైతే హైటెక్ సిటీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి లాస్ట్ 25 years ఐటీ ఎంత బాగా పెరిగిందో అది ఇట్స్ కమింగ్ టు అన్ ఎండ్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఓ మై గాడ్, కమింగ్ టు అన్ ఎండ్. యా, ఇమీడియట్ ఇంపాక్ట్ మీరు చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద ఉంటుంది. చాలా చాలా డౌన్ ఫాల్ లో ఉంది రియల్ ఎస్టేట్. ఎగ్జాక్ట్లీ. ఐటీ ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కొనే అవకాశం కూడా ఎక్కడ కనిపించట్లేదు. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎస్పెషల్లీ మరి లాస్ట్ ఒక 2-3 months నుంచి మరి అంటే రియల్ ఎస్టేట్ లో బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చాలా చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. నిఫ్టీ రియాలిటీ కూడా డౌన్ ట్రెండ్ లోకి ఎంటర్ అవుతుంది. నిఫ్టీ రియాలిటీ కూడా ఓకే, చాలా రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ లోకి వెళ్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ కాన్ కాల్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు, ఐటీ సెక్టర్ నుంచి డిమాండ్ ఈజ్ ఎవాపరేటింగ్ అని. రైట్, ఐటీ సెక్టర్ నుంచి ఎవరెవరైతే రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్స్ కొనడం ఆ డిమాండ్ తీసుకొచ్చారో అవంతా ఇప్పుడు స్లోగా తగ్గిపోబోతుంది. రైట్, ఇక్కడ ఐటీ వాళ్ళు చేయగలిగేది ఏంటి? ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ అట్ ద మూమెంట్ ఈస్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మార్కెట్ లోకి వెళ్ళి ఎక్కడో డబ్బులు పెట్టడం కంటే ఫస్ట్ మీ స్కిల్స్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి. ఏ రిలేటెడ్ కోర్సులు ఏదన్నా కొత్త కోర్సులు ఏమేమి వస్తున్నాయి మొత్తం ఫాస్ట్ గా ఇప్పుడే చేసుకుంటే అట్లీస్ట్ ఫ్యూచర్ లో యూ విల్ బి ఫ్యూచర్ రెడీ. రేపు మీకు ఈ జాబ్ పోతే కనీసం ఏ రిలేటెడ్ దాంట్లో కొత్త జాబ్ వెతుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్లీస్ట్ ఇంకొక 5-6 సంవత్సరాలు ఉండడానికన్నా ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మనల్ని మనం నిలుపుకోవడానికి ఐటీ ఇండస్ట్రీలో. ఎస్, రైట్. అయితే ఇప్పుడు హర్ష, ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు ఈ 15-20 minutes లో మాట్లాడుకున్న అంశాలు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే, ఇప్పుడు అమెరికాలో టారిఫ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ట్రంప్కి ముట్టకాయలు వేయడము, అండ్ ఆ తర్వాత ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించిన విషయాలు అయితే ఉండి, తర్వాత ఈ ట్రంప్ టారిఫ్లకు సంబంధించి ఇది కట్ చేసుకో, ఆ తర్వాత ఆంథ్రోపిక్కి సంబంధించిన ఐటీలో వెంటాడుతున్న భయాలు, అంటే అదేవిధంగా శుక్రవారం నాడు ఈ సుప్రీంకోర్టు న్యూస్ వచ్చాక శుక్రవారం నాడు అమెరికాలో యుఎస్ మార్కెట్లు కూడా చాలా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. కాబట్టి సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ 4-5 అంశాలను దృష్టిలో ఉంచుకొని మండేకి మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మండే నాటికి ఎలా సిద్ధంగా ఉండాలి మార్కెట్స్ ఓపెనింగ్ బెల్ టైంకి? సో పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పాను కదండి. పాజిటివ్ వచ్చి ఏంటంటే టారిఫ్స్ 10% తగ్గించేస్తే ఓకే, కంపెనీస్ కి సడన్ గా కొంచెం లాభాలు పెరగచ్చు. నెగిటివ్ ఏంటంటే కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. బంగ్లాదేశ్, వియత్నాం, చైనా వీళ్ళంటి వాళ్ళతో ఈక్వల్ గా టారిఫ్స్ పెట్టేశారంటే వాళ్ళు మనకంటే తక్కువ రేట్కే గూడ్స్ సప్లై చేయగలరు. సో మార్కెట్ ఈ రెండింటి మధ్యలో కొట్టుమిట్లు ఆడుతుంది. అట్ ద మూమెంట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే 300 points పాజిటివ్ లోనే క్లోజ్ అయింది నిన్న నైట్. సో మోస్ట్ లైక్లీ దేర్ కుడ్ బి స్లైట్ పాజిటివ్ అప్సైడ్. కాకపోతే మీ అన్నిటికంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే February 2nd నాడు ఎప్పుడైతే మాక్సిమం టారిఫ్స్ తగ్గించారో 1 రోజు 2 రోజులు మార్కెట్ పెరిగి ఆ తర్వాత రోజు నుంచి సైలెంట్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు ఆ ట్రెండ్ నుంచి పెద్ద తేడా అయితే ఏం కనిపించదు. ఏదో ఇన్ని రోజులు రాని బుల్ రన్, ఆ పెద్ద న్యూస్ కే రాని బుల్ రన్ ఈ చిన్న న్యూస్ కి వచ్చే సీన్ అయితే లేదు. సో ఇట్ విల్ మార్కెట్ కంటిన్యూస్ గా లాస్ట్ ఇయర్ September 2024 నుంచి సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది. ఇంకా అదే సైడ్ వేస్ ట్రెండ్ లోనే క్లియర్ గా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ 26,300 దాటి చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యి హై వాల్యూమ్స్ తో, అండ్ జస్ట్ నిఫ్టీ కాదు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా లాస్ట్ 15 to 18 months లో బిల్డ్ చేసుకున్న బేస్ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నుంచి బయటకు వచ్చి అప్ ట్రెండ్ క్లియర్ గా స్ట్రాంగ్ వాల్యూమ్స్ తో ముందుకెళ్తాయి. అప్పటి వరకు కూడా మార్కెట్ అయితే బుల్ రన్ లోకి రాదు. రైట్. సో కన్క్లూజన్ గా నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏమంటున్నాయి అసలు? సో నిఫ్టీ విల్ స్టిల్ కంటిన్యూ ఇన్ ద 25,000 నుంచి 26,000 రేంజ్ లోనే సైడ్ వేస్ లోనే కంటిన్యూ బిట్వీన్ లోనే ఉంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే అట్ ద మూమెంట్ టు స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అండ్ మార్కెట్ గురించి నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నవంబర్ లో చేసినప్పుడు లాస్ట్ టైం ఆటో సెక్టర్, పిఎస్యు బ్యాంక్స్, మెటల్ సెక్టర్ స్ట్రాంగ్ గా ఉండింది. రైట్, అప్పుడు అదే చెప్పాం. రైట్, ఇప్పుడు చూసుకున్నారనుకోండి పిఎస్యు బ్యాంక్స్ మాత్రం ఆ స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ చేస్తుంది. ఆటో కొంచెం కూల్ ఆఫ్ అయిపోయింది, మెటల్ కొంచెం కూల్ ఆఫ్ అయింది. కానీ లేటెస్ట్ గా చూస్తున్నారంటే లాస్ట్ 1 week లో పవర్ సెక్టర్స్ మళ్ళీ పికప్స్ కనిపిస్తుంది. ఈ పవర్ సెక్టర్ ఎందుకు పికప్ అవుతుంది అంటే కొంచెం న్యూస్ లోకి వెళ్ళి చదివితే ఏఐ డేటా సెంటర్ యుఎస్ లో ఉన్న ఏఐ డేటా సెంటర్ కంపెనీస్ కి హ్యూజ్ పవర్ డిమాండ్ రాబోయే రోజుల్లో వస్తుందని, వాటికి ఎక్విప్మెంట్ సప్లై చేయడానికి ఇండియన్ కంపెనీస్ లో ఉన్న పవర్ సెక్టర్ కంపెనీస్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ఇవన్నీ పికప్ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి నేర్చుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే ఒకసారి మార్కెట్ బుల్ రన్ లోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇప్పుడు ఏవేవైతే సెక్టర్స్ స్లోగా పికప్ అవుతున్నాయి ఇవే స్ట్రాంగెస్ట్ గా ముందుకు మూవ్ అవుతాయి. వీటిలోనే మాక్సిమం పొటెన్షియల్ కనిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు ఎంటైర్ మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు ఒకటో రెండో సెక్టర్ కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తున్నాయి అనుకోండి, దాని అర్థం 10 సెక్టార్స్ లో ఈ ఒక్కటి రెండు టాప్ ర్యాంకర్స్. ఈ టాప్ ర్యాంకర్స్ మార్కెట్ మొత్తం పైకి వచ్చినప్పుడు ఇవి ఇంకా చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తాయి. సో అప్పుడు మీరు మాక్సిమం గెయిన్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ యూ టు ఇన్వెస్ట్ టైమ్ ఇన్ స్టడింగ్ ఆల్ ద పవర్ సెక్టర్ కంపెనీస్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష. అసలు గత వారం రోజులుగా, గత నెల రోజులుగా మన ఇండియన్ మార్కెట్స్ని భయపెడుతున్న అంశాలేంటి, అదేవిధంగా ఈ భయాల వల్ల అసలు ఇప్పటివరకు మార్కెట్లో ఏం జరిగింది, నెక్స్ట్ వీక్ ఈ భయాల వల్ల కూడా మార్కెట్లు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి ఏంటి అనే దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.